లాస్ట్ వీక్ మీరు ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తున్నా గానీ మీకొక న్యూస్ తెలిసుండేది జీఎస్టీ రీఫార్మ్స్ గురించి. ఇన్ కేస్ మీకు ఆ విషయం తెలియకపోతే క్విక్‌గా చెప్పేస్తాను. ముందు మనం ఏ ప్రొడక్ట్ కొంటున్నా గానీ దాని మీద 5% గానీ, 12% గానీ, 18% గానీ, 28% గానీ టాక్సెస్ పడేవి. వాటిలోంచి 5%, 18% ఇంకా స్పెషల్ టాక్స్ అని 40% కూడా ఒకటి పెట్టారు. టాక్స్ స్లాబ్స్‌ని చేంజ్ చేయడం వల్ల చాలా ప్రొడక్ట్స్ చీప్ రేట్ అయిపోతుంది. రానున్న 22 సెప్టెంబర్ నుంచి ఇలా జీఎస్టీలో రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల బోత్ కామన్ మ్యాన్‌కి ఇంకా బిజినెస్ పీపుల్‌కి బిజినెస్ ఎక్కువ జరుగుతుంది. కామన్ పీపుల్‌కి ప్రొడక్ట్స్ చీప్‌గా దొరుకుతాయి ముందుకున్న ప్రైస్‌తో కంపేర్ చేస్తే. సో, ఇంత మంచి న్యూస్ వచ్చిన తర్వాత మన ఎఫ్ఐఎస్ ఏం చేశారనేది చూద్దాం. హాయ్! నా పేరు శ్రీకర్. సో, ఒక వీడియో మొదలు పెడదామా? సో, ఇక మన అనాలిసిస్‌ని మొదటిగా నిఫ్టీతో మొదలు పెడదాం. మనం నిఫ్టీని వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే లాస్ట్ వీక్ యొక్క హైని కానీ, లాస్ట్ వీక్ యొక్క లోని కానీ బ్రేక్ చేయలేదు. హైకి పైన క్లోజ్ అవ్వలేదు, లోకి కింద క్లోజ్ అవ్వలేదు. మధ్యలోనే కన్సాలిడేట్ అయింది. ఇలా కన్సాలిడేట్ అవ్వడం మార్కెట్‌కి చాలా అవసరం. మంచి న్యూస్ వచ్చిన తర్వాత కొంచెం టైం తీసుకొని మంచిగా పైకి వెళ్ళడం అనేది మంచిది. మీరు 30 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఇదే చార్ట్‌ని చూస్తే మీరు లాస్ట్ వీక్ గమనిస్తే హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో అని ఒక ప్రైస్ యాక్షన్ లాగానే ఉంది. కానీ థర్డ్ రోజు నైట్ జిఎస్టీ న్యూస్ రావడం వల్ల డైరెక్ట్ గ్యాప్ అప్ అయిపోయి రెసిస్టెన్స్ దగ్గర గ్యాప్ అప్ అయింది. అలా గ్యాప్స్ అనేవి ఫామ్ అవ్వడం ఎప్పుడు మంచిది కాదు. ఫామ్ అయిన అదే రోజే మొత్తం గ్యాప్ కవర్ చేయడం అనేది చాలా మంచి విషయం. అలా గ్యాప్ ని ఫిల్ చేసి ఇప్పుడు సైడ్ వేస్ గా ఉంది. 24,400 ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాకి కింద సపోర్ట్ ఇది. సో మనం అనుకుందాం 24 ఈ సపోర్ట్ ఉంది కదా, 24,300 దగ్గర సపోర్ట్, దాన్ని బ్రేక్ చేసి కిందకి వెళ్ళిందంటే మళ్ళీ బేరిష్ నేచర్ కంటిన్యూ అవుతుంది. లేదు ఇట్లా కాదనుకుంటే 25,200కి పైన క్లోజ్ అయితే అది బుల్లిష్ అవుతుంది. అది కూడా ప్రాపర్ ప్రైస్ యాక్షన్తోనే జరగాలి. ఇట్లా గ్యాప్స్ వల్ల పైకి వెళ్ళిపోయిందంటే అది ప్రాపర్గా జరుగుతున్నట్లు కాదు. ఇక మనం ఆప్షన్ సెల్లర్స్ యొక్క ఓఐ డేటాని అనలైజ్ చేద్దాం. ముందుగా నిఫ్టీ అనాలిసిస్లో నేను ఒక విషయం చెప్పాను. జిఎస్టీ న్యూస్ వచ్చిన తర్వాత 25,000 దగ్గరకి గ్యాప్ అప్ అయిందని. ఆ గ్యాప్ అప్ అవ్వడం వల్ల ఇక్కడ చాలా మంది సెల్లర్స్ యొక్క స్టాప్ లాసెస్ హిట్ అయ్యాయి అనుకుంటా. చాలా మంది వాళ్ళ పొజిషన్స్ని క్లోజ్ చేశారు. ఈవెన్ అలా క్లోజ్ చేసిన తర్వాత కూడా 9th సెప్టెంబర్ కాంట్రాక్ట్ లో బేర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. బేర్స్ తో పాటు ఈసారి బుల్స్ కూడా ఉన్నారు. అది ఇంకో మంచి విషయంలా చూడొచ్చు. ఇదే విషయాన్ని నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్ లో కూడా చూస్తే సేమ్ బేర్ స్ట్రెంగ్త్, బుల్ స్ట్రెంగ్త్ సేమ్ ఈక్వల్ గా ఉంది, విచ్ ఈస్ నైస్. బుల్స్ పెరుగుతున్నారు అని ఒక ఇండికేషన్ రావడం అనేది ఒక మార్కెట్లో ఈ ఫ్యూచర్స్ ఓఐ డేటాని గత లాస్ట్ 6-7 వీక్స్గా మనం ట్రాక్ చేస్తూ వస్తున్నాం. ఎప్పుడు లేనంతగా ఇప్పుడు బేరిష్ పొజిషన్స్ చాలా పెరిగాయి. అంతకుముందు గమనిస్తే 92%కి మించి ఎప్పుడు బేరిష్ పొజిషన్స్ పెరగలేదు. ఇప్పుడు 92.6కి వచ్చింది. దీన్ని బట్టి బేరిష్ నేచర్ ఇంకా బాగా పెరిగింది అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ తీసుకొస్తున్న అన్సర్టనిటీ మార్కెట్లో చాలా ఎక్కువ ఉంది. సో అందుకే ఎఫ్ఐఎస్ కూడా కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్ చేయలేకున్నారు, ఉన్న డబ్బుల్ని తీసేస్తారు. ఒక క్యాష్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ ఏం చేశారనేది చూద్దాం. లాస్ట్ వీక్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్తో కంపేర్ చేస్తే ఈ వీక్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చాలా తక్కువ జరిగింది. ఇంత మంచి జిఎస్టీ న్యూస్ వచ్చినా కానీ వీళ్ళ సెల్లింగ్ మాత్రం ఆగట్లేదు. ప్రాఫిట్ బుకింగ్ని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంతకుముందు వీడియోస్లో మనం మాట్లాడుకున్నట్లే కంటిన్యూస్గా 3 days మినిమం బయింగ్ జరిగితే కానీ ఎఫ్ఐఎస్ మళ్ళీ బుల్లిష్గా వచ్చారని మార్కెట్లో మనం అనుకోలేం. అలా జరిగే వరకు మార్కెట్ బుల్లిష్ అవ్వదు. ఇట్లానే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూనే ఉంటుంది క్యాష్ మార్కెట్లో. మన లాస్ట్ అనాలిసిస్ సెక్టోరల్ అనాలిసిస్లోకి వద్దాం. ఈ వీక్ టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్స్లో మెటల్, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉన్నాయి. ఆటో ఇంకా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ నేను ఎక్స్పెక్ట్ చేశాను జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల పెరుగుతాయని, అలాగే జరిగింది. కానీ మెటల్ సెక్టర్ పెరగడానికి కారణం ఇంకొకటి ఉంది, ఈ జిఎస్టీ రిఫార్మ్స్ కాదు. గ్లోబల్గా చూస్తే చైనా మెటల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటుంది. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ని తగ్గించాలి అని అనుకున్నారు. దాంట్లో సప్లై చైన్ డిస్రప్ట్ అయ్యి మెటల్ ప్రైజెస్ పెరిగే అవకాశం ఉందని ఎక్స్పెక్టేషన్స్లో ఇప్పుడు మెటల్ సెక్టర్ బాగా ర్యాలీ అయింది ఈ వీక్. లీస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్స్కి వస్తే ఐటీ, రియాలిటీ సెక్టర్స్ ఉన్నాయి. ఐటీ సెక్టర్స్ మీద ఒక రూమర్ నడుస్తుంది.
ట్రంప్ టారిఫ్స్ వేస్తారని. ఆ ఉద్దేశంతో ఫ్రైడే రోజు బాగా పడిపోయింది సెక్టర్. ఇంకా ఈ మొత్తం వీడియోని సింపుల్గా సమ్మరైజ్ చేయాలంటే జిఎస్టీ రిఫార్మ్స్ అనేవి మన ఇండియన్ ఎకానమీకి చాలా మంచిది. చాలా కన్జ్యూమర్స్ తక్కువ ప్రైజెస్కే వస్తువులు కొనగలరు. ఇంకా కంపెనీస్ కూడా తక్కువ ప్రైస్తో పెద్ద పెద్ద కంపెనీస్ని కంపీట్ చేయగలవు. ఈ అడ్వాంటేజ్ ఇప్పటి నుంచి కాదు, సెప్టెంబర్ 22 నుంచి స్టార్ట్ అవుతుంది. సో సెప్టెంబర్ 22 నుంచి స్టార్ట్ అయిందంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ క్వార్టర్ మొత్తం పూర్తయ్యాక జనవరి టైంలో క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తాయి కదా, అప్పుడు ఎవరికి బెనిఫిట్ బాగా వచ్చింది, ఎవరికి బాగా రాలేదు, ఆ డేటాని మనం అప్పుడు ట్రాక్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.